శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు. అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు వృషభ రాశి వారికి ఈ వారం గత వారంతో పోల్చుకుంటే కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రొటేషన్లో కొంచెం అనుకూలంగా ఉండి స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రొటేషన్ పరంగా కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఎంత ఎదుటివారికి సహాయం చేసినా సరే మీ వెనకాల మాట్లాడేటువంటి వారు మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి వారిని పక్కన పెట్టేసేసి మీ యొక్క గమ్యం, మీ యొక్క జీవితంలో మీరు ఎక్కడికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క ఆశయం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మీరు ఎక్కువగా ప్రోద్బలంతో ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. కాన్సన్ట్రేషన్ పవరు, దైవం మీద ఉన్నటువంటి నమ్మకం మిమ్మల్ని నడిపిస్తుంది అనే విధంగా మీరు నమ్మటం అనేది జరుగుతుంది. ఆ యొక్క విషయానికి మీరు కట్టుబడి ఉంటారు. మరియు అదేవిధంగా రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆఫీసెస్లో కానీ, కార్యాలయాల్లో, ఇంట్లో కానీ కొంచెం ప్రతికూలంగా మీతో కావలసినటువంటి సహాయం తీసుకొని తిరిగి మిమ్మల్ని అనేటువంటి కొన్ని పరిస్థితులు మీకే అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. డబ్బు మీదే ఖర్చు అవుతుంటుంది. మరియు అదేవిధంగా శారీరక శ్రమ మీదే ఖర్చు అవుతుంటుంది. కానీ తిరిగి మీరు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి మీకే అర్థం అనేటువంటి వారు ఎక్కువ అవుతారు. అదే మీకు అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు, ఈ యొక్క డాక్యుమెంట్స్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. డాక్యుమెంట్స్, విలువైనటువంటి పత్రాలు జాగ్రత్త పరుచుకోండి.
ఎక్కడ పెడుతున్నారని ఒకటికి రెండు సార్లు వాటి గురించి వెతుకులాట అనేది సర్వసాధారణంగా జరగకుండా చూసుకోండి. విలువైనటువంటి వస్తువులకి మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో కుటుంబ సంబంధ బాంధవ్యాలకి మీరు ఇచ్చేటువంటి అత్యధికమైనటువంటి విలువలు మీ యొక్క పిల్లలకు కూడా నేర్పించాలనుకుంటారు. కానీ ఇంట్లో మీరు ఒకటంటే రెండు అనేటువంటి కొన్ని విషయాలు మీకే అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి అని చెప్పి నమ్ముతారు. తనతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మీ మీద బ్యాడ్ ప్రాపగాండా ఎక్కువగా చేయడం జరుగుతుంటుంది. సంబంధం దగ్గర దాకా వచ్చింది, ఎందుకు దూరం అవుతుందో అర్థం కాదు. బంధువులు మరియు అదేవిధంగా స్నేహితులు మీరంటే నచ్చనటువంటి వారు ఈ యొక్క సమాజంలో కనపడినటువంటి శత్రువులు కొంచెం ఎక్కువగానే ఉంటారు. ఆ విషయాన్ని మీరు ఒక కంట కనపడుతూ ఉంటారు. రాజకీయంగా మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా పదవి ఉన్నంత వరకే బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు అని చెప్పి కొన్ని ఆలోచనలు మీకే అర్థం కానటువంటి పరిస్థితి. కట్టాల్సినటువంటి లోన్లు బ్యాంకు రుణాల విషయంలో కొంచెం కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్యలో కొన్ని ఆలోచనలు మిమ్మల్ని మానసికంగా బలాన్ని చేకూర్చేటువంటి దైవారాధన మీద దైవాన్ని ఎక్కువగా నమ్మడం జరుగుతుంటుంది. స్నేహితులు బంధువుల యొక్క సహకారం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంది. కుజుడు 21వ తారీఖున తన యొక్క మార్పు ధనస్థానంలోకి మారినప్పటి నుంచి కొంచెం గ్రహస్థితిలో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశివారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా కుజుడితో పాటు కుజుడు గ్రహ మంత్రజపం చేయలేనటువంటి వారు ఎర్రటి సింధూరాన్ని పెట్టుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది.